అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. హే వాడు డబ్బున్నోడురా. అసలు ఎంత డబ్బులుంటే వాడిని డబ్బున్నాడు అని చెప్పి అంటారు. అసలు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ స్టైల్ని, సొఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ని కనుక లీడ్ చేయాలి అంటే ఎంత డబ్బులు కావాల్సి ఉంటుంది? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, మనకి రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, చాలా మంది వాడికి ఏంట్రా వాడు డబ్బున్నోడు అని చెప్పి అంటూ ఉంటారు. అసలు డబ్బులు ఎంత ఉంటే వాడిని డబ్బున్నోడు అని అనొచ్చు. అట్ ది సేమ్ టైం ఒక సొఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ ని కనుక లీడ్ చేయాలంటే ఎంత డబ్బులు అవసరం అవుతాయి? ఇక్కడ ఒకటి మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. డబ్బులు ఉండడమే కాదు, అది ఏ రూపంలో ఉన్నాయి కూడా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పినట్టుగా వాళ్ళు డబ్బు ఉన్నోడు అంటే ఆ డబ్బులు ఏ రూపంలో ఉన్నాయి? ఒక 10 బిల్డింగ్లు, ప్లాట్, ఫ్లాట్, స్థలము, పొలము ఉండి మరి నెల తిరగగానే మెయింటెనెన్స్ కావాల్సిన డబ్బులు కూడా అందకపోతే వాళ్ళని ఆస్తిపరులు, కోటీశ్వరులు అనొచ్చా? ఓకే, లిక్విడిటీ కావాలి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన వయసు పెరిగిన కొద్దీ 50, 55, 60 సంవత్సరాలకు వెళ్ళినా కొద్దీ మీ ఆస్తి ఏ రూపంలో ఉండాలి అంటే మాక్సిమం ఫైనాన్షియల్ అసెట్స్ రూపంలో ఉండాలి. ఫైనాన్షియల్ అసెట్స్ రూపంలోకి లేదు అంటే మీరు 30s, 35s ఈ ఏజ్ లో ఉంటే మీరు ఏదైతే అక్యుములేట్ చేసుకుంటారో వాటన్నిటిని నెమ్మదిగా 50 తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్ రూపంలోకి మార్చుకుంటూ వెళ్ళాలి. దిస్ ఇస్ ద బేసిక్ అండ్ వెరీ 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 ఎసెన్షియల్ థంబ్ రూల్ ఇప్పుడు. ఎందుకంటే నా దగ్గరికి డైలీ 2-3 వాకిన్స్ వస్తూ ఉంటారు. అందులో మెజారిటీ రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మొన్న రీసెంట్ నా దగ్గరికి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక రిటైర్ అయిన ఒక ఎస్పీ వచ్చాడు. మన ఎస్పీ మనం ఏమనుకుంటే ఎస్పీ అంటే చాలా చేస్తారని చెప్పి అనుకుంటూ ఉంటాం. వెరీ 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 సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. 35 years డిపార్ట్మెంట్ కి సర్వీస్ చేసి ఫ్యామిలీ మొత్తానికి బ్యాక్ బోన్ లాగా ఉండి లాస్ట్ ఏప్రిల్ రిటైర్ అయ్యాడు. ఏప్రిల్ ముందు వరకు ప్రతి నెల ఫస్ట్ అవ్వగానే టింగ్ మన శాలరీ పడిన మెసేజ్ వచ్చినప్పుడు ఒక హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఏప్రిల్ అయిపోయింది కదా, మే, జూన్, జూలై శాలరీ రావట్లేదు, రిటైర్ అయిపోయాడు కాబట్టి. కానీ ఖర్చులు ఆగుతాయా? ఆగవు కదా. ఆయన ఈ 35 years ఏం చేశాడు అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు కుటుంబానికి ఖర్చు పెట్టేశాడు, సేవింగ్ చేసుకోలేదు. అంటే చేశాడు. ఇప్పుడు అవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ లో పెట్టాడు. స్థలాలు అక్కడెక్కడ ప్లాట్స్ తీసుకున్నాడు. 200 square yard, 300 squares అలా తీసుకున్నాడు. సడన్ గా ఇప్పుడు ఆ స్థలం కొనేటప్పుడు ఉన్న పర్పస్ ఏంటి అంటే ప్రత్యేకంగా ఏమీ నిర్ణయించుకోలేదు, బట్ ఒక వెల్త్ క్రియేషన్ లాగా ఉంటుంది, నా దగ్గర జీతం వస్తుంది, ఎక్కడో సేవింగ్ చేయాలని ఉద్దేశంలో సేవింగ్ చేశాడు. బట్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇంకా ఒక పాప మ్యారేజ్ కావాలి, లిక్విడిటీ లేదు. సరే ఈ స్థలం ఉంది, దీన్ని అమ్మి చేద్దామా అంటే కొనే పరిస్థితి లేదు. మీకు తెలుసు రియల్ ఎస్టేట్ ఎంత డౌన్ నడుస్తుందో. ఇప్పుడు డౌన్ నడుస్తుంది అంటే అమ్మడానికి బయ్యర్ దొరకట్లేదు. సరే అక్కడ నడిచే ప్రైస్ కంటే నేను తక్కువకే డిస్పోజ్ చేస్తాను, ఒక 20% డిస్కౌంట్ సేల్ చేద్దామన్నా కొనే పరిస్థితి లేదు. నెంబర్ 2, రిటైర్ అయిన తర్వాత ఖర్చులు ఆగవు కదా, మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, రెస్పాన్సిబుల్ అలాగే ఉంటాయి. అండ్ 60కి రిటైర్ అయితే ఇప్పుడున్న ఇంప్రూవ్డ్ హెల్త్ కండిషన్స్ లో హీఈస్ గోయింగ్ టు లివ్ అప్ టు 80+ అయితే పెన్షన్ వస్తుందా అంటే ఎస్ వస్తుంది పెన్షన్, కానీ అది హాఫే వస్తుంది కానీ ఫుల్ సాలరీ రాదు కదా. ఇంకా లయబిలిటీస్ అన్ని కంప్లీట్ అవ్వలేదు. అండ్ అసలు జీవితంలో నేను మా ఆవిడని తీసుకొని ఏ టెంపుల్స్కి తిరిగింది లేదు, వెకేషన్స్కి వెళ్ళింది లేదు. అవన్నీ నేను ఇప్పుడు నా రిటైర్ అయిన తర్వాత లీజర్ ఉంటాను కాబట్టి చేద్దాం అనుకుంటే చేతితో డబ్బులు లేవు. ఆ ఉన్న డబ్బులు, ఉన్న కొద్ది డబ్బులు కాస్త ఫిక్స్డ్ అసెట్స్ రూపంలో, అదే రియల్ ఎస్టేట్ రూపంలో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇల్లు సొంత ఇల్లే కానీ నాకు మెయింటెనెన్స్కి ఇబ్బంది అయిపోతుంది. సో ఇది కాదు కదా. ఇప్పుడు ఆయన ఆస్తిపడి అనొచ్చా అనొద్దా? డెఫినెట్ అనొచ్చు. ఎందుకంటే సొంత ఇల్లు ఉంది, ప్లాట్, 2-3 ప్లాట్లు ఉన్నాయి, కానీ మంత్లీ ఇన్కమ్ ఎక్కడుంది? అండ్ వాళ్ళ పాప మ్యారేజ్ చేయాలి, మ్యారేజ్ కి డబ్బులు కావాలి అంటే ఈ ప్లాట్ అమ్ముతేనే వస్తాయి, వేరే ఇంకా సేవింగ్స్ లేవు. ఆ జీపీఎఫ్, పిఎఫ్ ఉన్నాయి డబ్బులు, అవి కూడా అది వచ్చినాయి కాస్త ఇమీడియట్లీ కొంత మెయింటెనెన్స్ కి దీనికి నడిచిపోతుంది. ఇప్పుడు హీఈస్ లుకింగ్ ఎట్ నెక్స్ట్ 20 years. 20 years తింటూ కూర్చోగలమా వీటితోటి? కొండలని కరిగిపోతూ ఉంటాయి. సో ఆ లిక్విడిటీ ఎక్కడ ఉంది అంటే, పోనీ ఆ ఉన్నే తింటూ కూర్చుంటే ఫ్యూచర్ నీడ్స్ ఎలా? అండ్ ఇంకొకటి, ఇవాళ మంత్లీ మెయింటైన్ చేయాలి అంటే ఒక కుటుంబానికి మినిమం 50,000 కంపల్సరీ కావాల్సిందే ఇవాళ. ఒక 5 years తర్వాత దట్ బికమ్ డబల్. మళ్ళీ 10 years తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్,
ఇంకా వేరే ఇంకేదైనా వెకేషన్స్కి వెళ్ళాలి, ఏదైనా శుభకార్యాలు ఉన్నాయనుకోండి, ఖర్చులు ఉంటాయి కదా. సో ఇక్కడ ఆస్తిపరులు అంటే డబ్బు రూపంలో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ మన వయసు పెరిగే కొద్దీ. ఓకే. అదే మీరు 30లో ఉన్నారనుకోండి, 30లో ఉంటే ప్రాబ్లం లేదు, మీరు ఉన్న డబ్బులతోటి ప్లాట్లు కొనండి, మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ఆదాయం వస్తుంటుంది, శాలరీ వస్తుంటుంది, యూ హ్యావ్ ఎ టైమ్ టు డూ అదర్ దాన్ జాబ్ కూడా వేరే బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, టైం ఉంటుంది అన్ని. అప్పుడు మీరు దాన్ని బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. బట్ వన్స్ యూ క్రాస్ అప్ టు 50-55 యూ హ్యావ్ టు కన్వర్ట్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్ ఇంటూ ఫైనాన్షియల్ అసెట్స్. ఓకే. మరి బై ద వే ఎస్పీకి ఏమని చెప్పారు మీరు? లేదు, లిక్విడిటీ లేదు, ఇమీడియట్ అమ్మాల్సిందే, అమ్మకపోతే మన డబ్బులు రావు. మరి ఇక్కడ డబ్బులు లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? సో నేను చెప్పానంటే ఉన్న ఏదైతే ఇప్పుడు పెన్షన్ది వస్తుంది మన, ఇది మన జీపీఎఫ్, తర్వాత కొంత గ్రాట్యుటీ వస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఇంక ఇవ్వలేదంట వాళ్ళకు, వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ 1-2 months లో వస్తే దాన్ని అంతా తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి ఎస్డబ్ల్యూపీ తీసుకోమని చెప్పాను. ఆఫ్టర్ 6 months తర్వాత లేదా 1 year తర్వాత ఈ ఒక 6 months వరకు కొంచెం దాన్ని గ్రో అవ్వనివ్వాలి. గ్రో అయిన తర్వాత మనం చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఎస్డబ్ల్యూపీ అయితే తీసుకెళ్ళిపోయి బ్యాలెన్స్ ఫండ్లోనూ కన్జర్వేటివ్ ఫండ్స్ పెట్టేసుకొని అక్కడ నుంచి ఎస్డబ్ల్యూ పెట్టేసుకుంటారు 6 or 7%. దానివల్ల మీ కార్పస్ గ్రో అవ్వదు. అలా కాకుండా నేను ఒక 1 year డిఫర్ చేయండి అంటే 1 year డిఫర్ చేయడం అంటే ఇవాళ ఇన్వెస్ట్ చేసి ఒక 1 year వెయిట్ చేయండి. ఈ 1 year కి కావాల్సిన మనీ మెయింటెనెన్స్ దగ్గర పెట్టుకోండి. ఈ 1 year తర్వాత గ్రో అవుద్ది కదా, అంటే అట్లీస్ట్ ఒక 10-12% గ్రో అయింది అనుకోండి, అంటే మంచి ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ ఇలాంటి ఫండ్స్ పెట్టుకొని ఒక 1 year వరకు గ్రో చేసి ఆ గ్రో అయిన అమౌంట్ ని సపరేట్ బకెట్ క్రియేట్ చేసి, దట్స్ వాట్ ఐ డూ జనరల్లీ. ఒక సపరేట్ బకెట్ క్రియేట్ చేసి అందులో నుంచి ఎస్డబ్ల్యూ పెట్టుకుంటాం. అప్పుడు మన బేస్ కార్పస్ ఏదైతే ఉందో అదేమో మంచి అగ్రెసివ్ ఈక్విటీ ఫండ్స్ లో, అంటే లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్, మల్టీ అంతే, హై అగ్రెసివ్ హైబ్రిడ్ అంటే ఇవి పొటెన్షియల్ గ్రోత్ రేట్ ఉన్న ఫండ్స్ అన్నమాట. అది గ్రో అయ్యాక తీసి కన్జర్వేటివ్ ఫండ్స్ లోకి మూవ్ చేసుకొని దాని నుంచి ఎస్డబ్ల్యూపీ ఇచ్చుకుంటాం. ఎస్డబ్ల్యూపీకి ఏమైనా మినిమం బ్యాలెన్స్ ఇంత ఏం లేదు. మనము ఇలా క్రియేట్ చేసుకొని 2 buckets, వన్ ఈస్ గ్రోత్ ఓరియంటెడ్ ఫండ్స్ లో పెట్టుకొని వచ్చిన గ్రోత్ ని కన్జర్వేటివ్ ఫండ్స్ పెట్టుకొని ఇది ఎస్డబ్ల్యూపీ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏమైతుంది, కార్పస్ అలాగే ఉంటుంది కదా, ప్లస్ గ్రో అవుతుంది కదా. సో కనుక ఇవాళ నాకు 50,000 సరిపోయింది, 2-3 ఏళ్ల తర్వాత 50 సరిపోదు, పెంచాలి. అప్పుడు ఇలా పెరుగుతూ ఉంటే నేను పెంచుకోవడానికి స్కోప్ దొరుకుతూ ఉంటుంది. అట్లా ఉన్న డబ్బులు ఏవైతే ఇప్పుడు రిటర్న్ ఎంత వస్తున్నాయో దట్ ద ఓన్లీ రిసోర్సెస్ హీ హ్యాస్ రైట్ నౌ. మిగతా అన్ని మీరు అన్నట్టుగా ఆస్తిపరుడే, కానీ లిక్విడిటీ లేకపోవడం వల్ల వాళ్ళ ఆస్తిపరుడు అనొచ్చా అంటే బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఉన్న రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే జీపీఎఫ్, తర్వాత కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్స్, ఇవన్నీ తోటి కొంచెం కార్పస్ క్రియేట్ చేస్తే పెద్ద అమౌంట్ కూడా ఏం లేదు, అరౌండ్ less than crore ఉంది అంతే. ఆ క్రోర్ మీద ఎంత పెట్టగలం మనం ఎస్డబ్ల్యూపీ? సో కనుక అట్లీస్ట్ రిటైర్ అయినట్టుకి మనము మన లైఫ్ స్టైల్ కి తగ్గట్టు కనీసం ఒక 3 to 4 crores జమ చేసుకోవాలి. జమ చేయాలి అంటే మీరు ఈ ప్లాన్ ఒకరోజు చేస్తే రాదు, అట్లీస్ట్ మీరు 35-40 years వచ్చినప్పటి నుంచే మన రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్, అదర్ లయబిలిటీస్ ఇవన్నీ చేసుకుంటూ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఒక 3-4 crores జమ అవ్వాలి అంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ 20 years ముందు స్టార్ట్ అవ్వాలి. అప్పుడే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మనం చూడగలుగుతాం. ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ తర్వాత మనకు వచ్చే రిటర్న్ లో నుంచి మనం లైఫ్ టైం ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు లాగా మనం తప్పు చేస్తే దేవుడు నీకు శిక్షిస్తారని చెప్పేవాళ్ళం కదా, దేవుడు అడ్వాన్స్ అయిపోయాడు. తప్పు చేస్తే ఈ జన్మలోనే శిక్ష, ఈ జన్మలోనే అన్ని అయిపోతాయి. అట్లాగే ఈ జన్మలో మనము ఏదైతే సంపాదిస్తున్నామో నేను నా కోసం, నా ఫ్యామిలీ కోసం నేను స్పెండ్ చేయాలి, లైఫ్ లీడ్ చేయాలి. లైఫ్ అంటే ఏంటి? లీడ్ చేయడమే కదా, జీవితం అంటే జీవించడమే కదా. అంతేగాని నేను సంపాదించి నా పిల్లలకి ఇస్తా, నేను సంపాదించి వాళ్ళకు ఏం లేకుండా ఇబ్బంది లేకుండా చేస్తా, వాళ్ళకు 10 కోట్లు క్రియేట్ చేస్తా అంటే వాళ్ళు సంపాదించలేరా? దాని వాళ్ళు సోమారిపోతులు అవుతారు తప్ప వాళ్ళకు మనం ఇచ్చే అది కరెక్ట్ కాదు అది యాక్చువల్గా. సో వాళ్ళకి లెట్ దెమ్ మేక్ టు హౌ టు లివ్, ఎలా సంపాదించుకోవాలో మార్గం నేర్పాలి. ఇప్పుడు మన ఒక సింహం ఉందనుకోండి, అది జూలో ఉందనుకోండి, జూలో సింహాన్ని వాడు ఒక చిన్న అంటర్ పట్టుకొని ఇట్లా కూర్చొని లేస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ట్రైన్ చేశారు దాన్ని, పాపం దాని నైజం మర్చిపోయింది, అది హంటింగ్ చేయడం మర్చిపోయింది. దాన్ని అడవిలో వదిలేయండి, ఆ సింహాన్ని 10 రోజులు చచ్చిపోతుంది, అది కుక్కలు చంపేస్తుంది దాన్ని, ఎందుకంటే అది వేటాడడం మర్చిపోయింది. అలాగే పిల్లలకు కూడా మనము ఎలా సంపాదించాలి నేర్పాలి ఇప్పటి నుంచి. అంతేగాని వాళ్ళకి నేను సంపాదించి వాళ్ళకి ఇస్తా, సంపాదించి చేస్తా. అందుకే ఇప్పుడు ఏసీబీ పట్టుకుంటారు కదా కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ ని, వాళ్ళ దగ్గర 100 కోట్లు వెళ్తాయి. నిజంగా అది ఏం చేసుకుంటారో నాకైతే అర్థం కాదు. 60 సంవత్సరాలు 70, ఇప్పుడు రీసెంట్గా దొరికిన ఆయన దగ్గర 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అంత సంపద ఉంది, ఒక 500 కోట్లు ఉంది. పేపర్లో 500 వస్తే నిజంగా 1000 కోట్లు ఉండొచ్చు. ఆయన వయసు ఆల్రెడీ 70 సంవత్సరాలు. ఏం చేసుకుంటాడు అంటే కొడుకులకు ఇద్దామని ఉద్దేశం అయింది. ఇస్తే వాళ్ళు మంచోళ్ళు అనుకోండి, కొడుకులు ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోదు. చెడ్డోళ్ళు అనుకోండి, వాళ్ళకు ఎంత ఇచ్చినా సరిపోదు, మంచోడికి అవసరమే ఉండదు. అంతేనా? మంచోళ్ళకి అవసరం ఉండదు, చెడ్డ వాళ్ళకి ఎంత ఇచ్చినా సరిపోదు. మరి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? అంటే మనము హ్యాపీగా ఇప్పుడు ఆయన అంత సంపాదించి నిజంగా నిద్రపోగలుగుతాడా హ్యాపీగా? చెప్పండి. ఎక్కడ ఏ కాలింగ్ బెల్ నొక్కితే ఎవరు వచ్చిందని భయం, ఏ అన్నోన్ నెంబర్ ఫోన్ మోగితే ఎవరు ఫోన్ చేశారని భయం. అవసరం అది?
కానీ సరిగ్గా నిద్ర కూడా పోలేడు. అవును. ఇది కాదు సంపద అంటే. మ్మ్. నువ్వు హ్యాపీగా నిద్రపోవాలి, హ్యాపీగా తినది అరగాలి. ఓకే. సో ఇది యాక్చువల్గా ఆస్తి అంటే. ఓ, అది సంపాదించాలి అంటే మీరు లిక్విడిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ లిక్విడిటీ త్రూ నిజాయితీ. Hmm. ఆ లిక్విడిటీ తోటి మీరు మీ యొక్క కార్పొరేట్ బిల్డ్ చేసుకోవాలి. బటన్ కొడితే డబ్బులు రావాలి. మ్మ్. ఇది ఫిక్స్డ్ అసెట్స్ ఎప్పుడు చేయాలి? ఎట్ ద ఏజ్ ఆఫ్ 30, 35, 40 దాన్ని కన్వర్ట్ చేయాలి. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను ఓకే. ఇదివరకు. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్ సార్. Hmm. సో నేను క్వశ్చన్ ఏమన్నాను అంటే ఇప్పుడు ఇంత డబ్బులు ఉంటే వాడు ఆస్తిపరుడు. సో అరౌండ్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి 3 to 4 crores అంటారు యాజ్ ఆఫ్ నో. 3 to 4 crores ఉంటే మనం మంత్లీ ఒక 2.5 lakh తీసుకోవచ్చు. ఓకే. తీసుకుంటే Hmm. అక్కడ లైబిలిటీస్ బట్టి, Hmm. లైఫ్ స్టైల్ బట్టి. Hmm. ఇప్పుడు నార్మల్ గా మనము 10, 15, 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు లేదా ఇంకా ముందు నుంచి చూసుకుంటే మార్నింగ్ 4 ఇడ్లీ, మధ్యాహ్నం ఇంత లంచ్, రాత్రి 2 చపాతి, ఇదే కదా. దీని ఖర్చు ఎంత పెరిగింది? Hmm. చాలా తక్కువ పెరిగింది. సో మనకు పెరుగుతున్నాయి ధరలు, ఖర్చులు రెండు ఉంటాయి. అవును. పెరుగుతున్నాయి ధరల, ఖర్చుల ఖర్చులు ఖర్చులు పెరుగుతున్నాయి. పెరుగుతూ ఉంటాయి. అంటే మనం పెట్టే ఖర్చులు అవి, ధరలు కాదు. ధరలు దాని పాటికి అది స్థిరంగా 5-6% పెరుగుతాయి. కానీ ఖర్చులు ఎక్కువ పెరిగినాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సెల్ ఫోన్ తీసుకోండి, లైఫ్ స్టైల్ Trap. ఎక్స్పెన్సెస్, లెఫ్ట్ ట్రాప్. అది Hmm. మీరు సెల్ ఫోన్ తీసుకోండి, ఒక 15 years బ్యాక్ ఎంత ఉండే? చాలా తక్కువ ఉండే, 5,000, 6,000, 7,000. ఇప్పుడు 30,000, 40,000 తక్కువ ఫోన్ ఉందా ఎవరి దగ్గర? లేదు. అసలు 30,000 కాదు, 1 lakh వెళ్ళిపోయింది కదా. 1 lakh దాటేసింది. అవును. దాటేసింది. మ్మ్. అండ్ ఆ ఫోన్ లైఫ్ ఎంత? హార్డ్లీ 2 years. అంటే ఎవ్రీ 2 years యూ నీడ్ ఏ న్యూ ఫోన్. అండ్ ఇదివరకు Hmm. ఇంటికో టీవీ, ఇప్పుడు రూమ్ కో టీవీ. అవునా? True, true, true. ఇంట్లో ఒక ఫోన్, ఇప్పుడు మనిషికి Hmm. ఫోను, మ్మ్. 2 ఫోన్లు. ఒకప్పుడు కేబుల్ టీవీ ఉంటే 200 రూపాయలు. ఇవాళ కేబుల్ టీవీ పోయింది కదా. కేబుల్ టీవీ పోయి ఓటీటీలు వచ్చిన తర్వాత, ఈ మన లైక్ నెట్ఫ్లిక్స్ కావచ్చు. ఆహా. మ్మ్. ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు యాక్చువల్గా కాస్ట్ తగ్గించాలి. Hmm. తగ్గించాయా? పెంచాయి చాలా. పేపర్ యూజ్ అని పెట్టారు కదా, పేపర్ యూజ్ అంటే Hmm. మీరు వాడితేనే కట్టాలి. అదే మీరు సిటీ కేబుల్ అలాంటి వాటిలో ఇస్తే 250 కట్టేస్తారు, ఎక్కువ ఖర్చు అవుతుంది అంటారు. మ్మ్. ఇక్కడ నిజంగా ఎప్పుడు ఖర్చు అవుతుంది? ఇప్పుడు కా అప్పుడా? అప్పుడు 250తో పోయేది. టుడే వీఆర్ పేయింగ్ మోర్ దెన్ 1,000 రూపీస్. Exactly. అన్ని ఓటీటీస్ సబ్స్క్రిప్షన్స్, తర్వాత ఈ సెటిలైట్ టీవీస్ పెట్టుకుంటే 1,000 రూపీస్ ఇస్ జస్ట్ నథింగ్. మ్మ్. అండ్ వైఫైలో నిల్లు లేదు. మ్మ్. ఇవన్నీ పెరిగాయా? True. ఏంటి ఖర్చులు? సో ఇవి పెరుగుతూ ఉంటాయి, ఇలాగే పెరుగుతూ ఉంటాయి ఇంకా. అండ్ తర్వాత మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఉన్న ఇల్లు నార్మల్ డబుల్ బెడ్రూమ్ సరిపోదు, విల్ మూవ్ టు అదర్ బిగ్ హౌస్. మ్మ్. అక్కడి నుంచి గేటెడ్ కమ్యూనిటీ, అక్కడి నుంచి హై రైజ్. పెరిగినా కొద్దీ ఖర్చులు అట్లే పెరుగుతుంటాయి. మ్మ్. అట్లాగే మెయింటెనెన్స్ పెరుగుతూ ఉంటుంది. మ్మ్. సో ఇవన్నీ పెరిగినప్పుడు మనకి ఏం కావాలి? లిక్విడిటీ కావాలి. True, true. సో అక్కడ మీకు ఎంత డబ్బులు ఉంటే సరిపోద్ది అంటే, మనకు నార్మల్గా 4 ఇడ్లీ, ఇంత లంచ్, 2 చపాతీకి సరిపోయేంత ఉంటే సరిపోతుంది. కానీ మన లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి, లైఫ్ లివింగ్ చేయాలి, బాగుండాలి అనుకుంటే అట్లీస్ట్ మీరు ఒక 20 years పీరియడ్లో ఓకే. సంపాదించిన ప్రతి 100 రూపాయల్లో 15% సేవ్ చేయండి. ఓకే. దట్స్ అ థంబ్ రూల్. Yeah. అంటే ఎంత ఉంటే కాదు, ఎంత కావాలి ఇంపార్టెంట్ True, true. కదా. Yeah. ఎంత Super. కావాలి అనుకుంటేనే మనము చేయగలుగుతాం. ఆ కావాలి దానికి మన దగ్గర ముందు నుంచి ఎంత మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇన్కమ్లో ఎంత నేను కంట్రిబ్యూట్ చేయాలి, అది ఎంత గ్రో అవ్వాలి, ఎంత రావాలి నాకు. సో మనకి ఎంత కావాలి ఆలోచించాలి, ఎంత ఉండాలో కాదు. ఉండాలంటే హద్దే ఉండదు దానికి కదా. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా. సో ప్రజెంట్ మనం చూస్తున్నట్టయితే ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. సో కాబట్టి మీ యొక్క నీడ్స్ని బట్టి, మీ యొక్క అవసరాలను బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.